గోరింటాకు, ఏమైంది నీకు? రోడ్డుకు అడ్డంగా నిలబడ్డావు, తప్పుకో. రోడ్డుకి అడ్డంగా నిలబడేది తప్పుకోవడానికా? మర్యాదగా రా, నీతో మాట్లాడాలి. ఏం మాట్లాడతావు? అసలు నేను చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి? అయితే నక్షత్ర నిన్ను ప్రేమిస్తోందన్న సంగతి వాళ్ళ నాన్నకి తెలియకూడదని చెప్పానా? అయినా నా మాట లెక్క చేయకుండా నువ్వు ఆయనకి చెప్పావంటే నీకెంత బలుపురా. ఏయ్, అంటే బాబు, ఇవి నా మాటలు కావు, అదిగో ఆవిడ మాటలు. పిన్నడిగినా నేనడిగినా క్వశ్చన్ ఇస్ సేమ్. నా కూతురేదో అమాయకత్వం కొద్దీ నీ మీద వ్యామోహాన్నే ప్రేమ అనుకుని నీ వెంట పడుతుంటే ఆ విషయాన్ని వాళ్ళ డాడీకి చెప్పేసి మమ్మల్ని చంపేద్దాం అనుకుంటున్నావా? నీ మీద పగ తెచ్చుకోవడానికి అదేదో నిన్ను ప్రేమిస్తున్నట్టు నటిస్తుందని కవర్ చేస్తున్నాను గాని, లేదంటే ఈరోజు ఆయన మమ్మల్ని చంపేసి ఉండేవారు తెలుసా? నువ్విలా అంటుంటే నాకు అనుమానం వస్తుంది అపూర్వ. నన్నేమీ చెయ్యలేక, నా మీద పగ తీర్చుకోలేక నీ కూతుర్ని నా మీద కొద్దిలేవా ఏంటి? పిన్ని, వీడేంటి, వీడు మరీ నన్నంత చీప్గా క్యాలిక్యులేట్ చేస్తున్నాడు. పిల్లలు పిచ్చి వేషాలు వేస్తే తల్లులు చీప్గానే కనపడతారమ్మాయి. నువ్వు కూడా వాడు తరపునే మాట్లాడతావేంటి? ఎటు మాట్లాడినా ఆవిడ కరెక్ట్ గానే మాట్లాడింది. నీ కూతురు వేసే పిచ్చి వేషాలు నేనెందుకు భరించాలి? మా ఇంటికెళ్ళి మా అమ్మనేదో మాయ చేసి మా అమ్మ నక్షత్రతో నా పెళ్లికి ఒప్పేసుకున్నట్టుగా కలరింగ్ ఇచ్చి మా అమ్మ ఒప్పేసుకున్నట్టు నీ కూతురు నా వెంట పడితే నేను ఊరుకుంటా అనుకున్నావా?